ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. కన్సిడర్ ఇట్ ప్యూర్ జాయ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ whenever you face trials of many kinds. జేమ్స్ చాప్టర్ 1 verse 2. ఈ రోజుకు గాను మహాశక్తి కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, సర్వోన్నతుడైన దేవుడు వాక్యం ద్వారా చాలా సుస్పష్టంగా సెలవిస్తున్నాడు. మీ శోధనలు, మీ బలహీనతలు, మీ అవమానాలు, మీ నిందలు చూసి మీరు బాధపడవద్దు. వాటిని మహానందంగా ఎంచుకోవాలి. అవి నిన్ను కలవరపెడుతుండొచ్చు, అవి నిన్ను కృంగదీయవచ్చు. వాటిని చూసి నువ్వు భయపడొద్దు. నీవు అటువంటి శ్రమ గుండానే ఈ రోజున వెళ్తున్నావేమో, నీకున్న ఒత్తిడి సాధారణమైనది కాదేమో, నీ శత్రువులు నీ విరోధులు నిన్ను ప్రతి సమయములో శోధనలో నెట్టివేస్తున్నారేమో, నీ వలన కాదు, నువ్వెంత, నీ జీవితం ఎంత అని అంటున్నారేమో, నీకున్న అనారోగ్యము నువ్వేమి చేయలేవు అని అంటుందేమో, నీకున్న అప్పులు ఇవి ఎలా కట్టగలుగుతావు, నీవు ఈ అప్పులతోనే దివాలా తీస్తావు, ఉన్నవన్నీ అమ్ముకుంటావని భయపెడుతున్నాయేమో. అయితే నువ్వు భయపడే స్థానములో సంతోషించు. ఒత్తిడి ఉన్నా నువ్వు ధైర్యంగా ఉండు. ఎంత శ్రమ ఎదురవుతుందో అంతగా ఆనందించు. ఎందుకంటే నీ స్థితి త్వరలోనే మారబోతుంది. నీ పరిస్థితి నిన్ను పైకి తీసుకొని వెళ్తుంది. ఆ శోధన వచ్చింది నిన్ను పడవేయడానికి కాదు, ఆ శోధన వచ్చింది నిన్ను ఎదిగించడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు ఉండడానికి, ఉన్నతంగా ఎదగడానికే. యాకోబు భక్తుడు సంఘానికి వ్రాస్తున్నటువంటి ఈ లేఖలో విశ్వాసులను గురించి ఉద్దేశించి వ్రాశాడు. ఇది కేవలం విశ్వాసులకే చెప్పబడింది. విశ్వాసులంటే ఏదో విచిత్రమైనటువంటి పదం కాదు గాని, నిజ దేవుణ్ణి, సజీవుడైనటువంటి దేవుణ్ణి, సర్వోన్నతుడైన యేసుక్రీస్తును విశ్వసించడమే వారే విశ్వాసులు. ఈ రోజున ఈ మాటలు వింటున్నావు అంటే నీవు కూడా విశ్వాసివే. నీవు ఏ మతమైనా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎటువంటి ఆచారంలో ఉన్నా నీవు విశ్వాసివే. దేవుడు నేరుగా నీకే చెబుతున్నాడు, నీ శోధనలో నీవు భయపడక ఆనందించు అని. బైబిల్ గ్రంథంలో దావీదు అనే ఈ యవ్వనస్తుణ్ణి ఎవ్వరూ కనీసం గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. తన తండ్రి, తన అన్నదమ్ముళ్ళు, తన తోటివారు, తన పొరుగువారు ఎవ్వరు కూడా దావీదుకు విలువ ఇవ్వడం లేదు. అతను ఒక గొర్రెల కాపరి. దేవుడే దావీదును రాజుగా ఎన్నుకోవాలి అని ఎంచుకున్నా జనులు అతన్ని తృణీకరించారు. బహుశా దావీదు ఒకానొక సమయంలో కృంగిపోయేవాడేమో. ఏంటి నన్ను అందరూ తృణీకరిస్తున్నారు, నా తండ్రికి కూడా నేను గుర్తులేను, నా వలన ఉపయోగం ఏమీ లేదు అని. కానీ ఒక సమయం వచ్చింది, దావీదు తాను ఏంటో నిరూపించుకునేటువంటి సమయం వచ్చింది. ఇజ్రాయేలీలందరూ వెనుక అడుగు వేస్తే దావీదు ఒక్కడే ముందుకు వేశాడు. గొలియాతు అనే సమస్యను చూసి అందరూ కృంగిపోతే దావీదు సంతోషించాడు. దావీదు ఇదొక గొప్ప అవకాశంగా భావించాడు. గొలియాతుతో పోరాడి గెలిచి తన తండ్రి ముందు, తన అన్నదమ్ముల ముందు, తన దేశం ముందు గర్వంగా నిలవబడ్డాడు. అందరూ అప్పుడు దావీదును గుర్తించారు. ఈ రోజు నీవు శోధనలో ఉన్నావు, సమస్యల్లో ఉన్నావంటే దానిని నీవు మహానందంగా భావించు. యాకోబు భక్తుడు పలానా సమస్య, పలానా శోధన అని చెప్పలేదు, నానా విధములైనటువంటి శోధనలు అన్నాడు. అంటే అది ఏదైనా కావచ్చు. ఏ శోధనలో నీవున్నా నీవు ఆనందంగా ఉండాలి. ఆ ఆనందం ఎలా ఉండాలంటే మహానందంగా ఉండాలి. అలా నీవు భావించాలి. అంతేకాని నీలో నీవే కుమిలిపోవద్దు. ఇంత పెద్ద సమస్య వచ్చింది, నేను చేయగలనా, ఎవరు చేయలేనిది నా వలన అవుతుందా, ఎవరు దాటలేనిది నేను దాటుతానా, ఎవరికి రాని స్వస్థత నాకొస్తుందా, ఎవరు చూడని లాభాలు నేను చూడగలనా అనే భయం కాని కలవరం కాని నీకుండవద్దు. అది ఓ అవకాశంగా, ఆ బలహీనతే ఒక బలముగా నీవు మార్చుకోవాలి. అయితే నీవు దానిని ఎదిరించాలి అంటే, ఆ ఘనత నీవు పొందుకోవాలంటే, ఆ యొక్క శోధనలో కూడా నువ్వు సంతోషంగా ఉండాలి అంటే దేవుడు తోడుండాలి, సర్వశక్తుని సహాయం ఉండాలి. దావీదు ఆ శోధనను ఎదుర్కోవడానికి ముందు నా దేవుడే నా సహాయకుడు, ఆయన ద్వారానే నేను గెలుస్తాను అని అలానే గెలిచాడు కూడా. ఘనత పొందుకున్నాడు కూడా. ఈ రోజున నీ శోధనలో నీ అంతటా
నీవు బయటికి రాలేవు అనేది వాస్తవమే, నీవు గెలవలేవు అనేది నిజమే, నీ వలన కాదు అనేది నీకు తెలుసు. అయినా సరే నీవు గెలవబోతున్నావు, అయినా సరే నీ జీవితం మార్చబడుతుంది. ఎందుకంటే నీవిప్పుడు ఒంటరివి కాదు, నీతో పాటు దేవుడున్నాడు. నిన్ను గెలిపించేది దేవుడే, నిన్ను స్వస్థపరిచేది దేవుడు, నిన్ను ఆదుకునేది దేవుడు. కాబట్టి ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీ సమస్యను చూసి ఇప్పటి నుండి నువ్వు భయపడక సంతోషించి గంతులు వేయి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభువా. ఉన్నవాడా, అనువాడా, గొప్పవాడా నీకు స్తోత్రాలయ్యా. అవును ప్రభువా, ఈ రోజున అయ్యా మరి తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందంగా ఎంచుకొనుడి అంటున్నావు తండ్రి. అవునయ్యా, శోధనలో మాకు తోడుగా నిలిచే దేవుడవని అయా, మేము నానా విధమైనటువంటి శోధనలో పడినప్పుడు మహానందంగా ఎంచుకోమని అయా మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, అయా మా అంతటా మేము తీసుకునే నిర్ణయాలు కాదు గాని మీ నిర్ణయము చొప్పున ప్రభువా మమ్మల్ని గెలిపించే దేవుడవని, మమ్మల్ని రక్షించే దేవుడవని, మమ్మల్ని ఆదుకునే దేవుడవని, మా తోడు నిలిచే దేవుడవని తండ్రి అయా సుస్పష్టముగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఎటువంటి శోధనలో ఉన్నారో ఆ శోధనల నుండి తప్పించు మార్గమును దయచేయండి అయా. ఆ శోధనకు తండ్రి ధైర్యముగా తండ్రి నిలవబడేటువంటి కృపను దయచేయండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ స్వస్థతను వారికి మీరు అనుగ్రహించండి. అదే విధంగా అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను తండ్రి అయా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులన్నిటిని యేసు నామములో కొట్టివేయండి ప్రభువా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభువా కుటుంబములో శాంతి లేక, సమాధానము లేక, నెమ్మది లేక జీవిస్తున్నారో వారి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి ప్రభా. అదే విధంగా ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. వారు తండ్రి అయా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి తండ్రి మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మరి అదే విధంగా ప్రభా ఆ రక్షణ లేక ఎందరైతే బాధపడుతున్నారో వారికి రక్షణను దయచేయండి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి అయ్యా. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభా. నష్టాన్ని లాభకరంగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా కూలి పని చేసుకున్న వారిని దీవించండి ప్రభా. అయా వారి చేతుల కష్టార్జితాన్ని కూడా మీరు దీవించండి. వ్యవసాయం చేసుకున్న వారిని దీవించండి ప్రభా. అయ్యా సొంత గృహము లేక బాధపడుతున్న బిడ్డలకు తండ్రి సొంత గృహాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా చిన్న బిడ్డలుగా ఉన్నారో వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. చిన్న బిడ్డలను తండ్రి మీరు దీవించండి అయ్యా. వారికి తండ్రి మీ యొక్క కాపుదల దయచేయండి తండ్రి. యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో తండ్రి మీ కాడిని మోసే కృపను దయచేయండి ప్రభా. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు బిడ్డలు చేయకుండా ప్రభా మీ యొక్క కృపను వారిపైన ఉంచండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి ప్రభా. ఉన్నతమైన స్థానాల్లో బిడ్డలు ఉండడానికి సహాయం దయచేయండి. ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలం చేయండి. వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో తండ్రి మీరు కృపను చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా మా భారతదేశాన్ని సమాధానముతో నింపండి నా ప్రభా. దైవజనులకు తండ్రి మీరు తోడుగా ఉండండి. వారి కష్టాలను, వారి నష్టాలను అన్నిటి నుంచి కూడా వారికి విడుదల దయచేయండి ప్రభా. అదే విధంగా సువార్థికులను మీరు బలపరచండి ప్రభా. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండమని అయ్యా మీ యొక్క నామానికి మహిమకరంగా వారిని నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ అయ్యా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. వారిని మీరు బలపరుస్తురమని వేడుకుంటున్నాం. ఒంటరిగా ఉంటుండగా మీ సన్నిధిని వారితో ఉంచండి ప్రభా. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాల పక్షముగా వాద్యమాడే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి నడిపించమని బ్రతిమిలాడుకుంటూ అయా మరి గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి
ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా అయా ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో అయా నిందలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయండి. వారి నోటి నిండా నవ్వును కలగజేయమని, వారి కోరికలన్నిటినీ సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.